మైకేల్ జాక్సన్‌కి, ఎప్స్టైన్ ఐలాండ్‌కి సంబంధం ఏంటి మేడం? అందరికీ తెలుసు మైకేల్ జాక్సన్ ఒక సస్పీషియస్ డెత్ అని చెప్పేసి. హ్మ్. అంటే డ్రగ్ ఓవర్‌డోస్‌తో చనిపోయిండు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మనం న్యూస్‌లో చదివింది కూడా అదే. ఈ రోజు కూడా గూగుల్‌లో చదివితే ఎట్లా చనిపోయిండంటే ఓవర్‌డోస్ అని వింటాం. బట్ దాని వెనకాల ఎన్నో ఫ్యాక్ట్స్, మనకు తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. మైకేల్ జాక్సన్ అందరికి ఒక మ్యూజికల్ ఐకాన్, ఒక లెజెండరీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకు అంత ఫ్యాన్ బేస్ ఉంది త్రూ అవుట్ ద వరల్డ్. అసలు పాప్ మ్యూజిక్ తీసుకొచ్చిన ఆయన. అతను ఇట్లాంటి చావు చనిపోయిండు అంటే దానికి రీజన్ ఎవరనేది దేవుడికి తెలుసు. బట్ మనం ఒకవేళ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఒకవేళ ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే ఏంటంటే మైకేల్ జాక్సన్కి, ఈ ఎప్స్టీన్కి, ఈ ఐలాండ్కి కొన్ని కనెక్షన్స్ ఉన్నట్టు యాక్చువల్గా ఎప్స్టీన్ ఫైల్స్ అంత క్లియర్గా లేకపోయినా కూడా మైకేల్ జాక్సన్ ఒక మ్యూజిక్ ఆల్బమ్లో దే డోంట్ కేర్ అబౌట్ అస్ అని ఒక మ్యూజిక్ ఆల్బమ్లో హీ టాక్స్ అబౌట్ ద గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ హీ టెల్స్ దాట్ గవర్నమెంట్ ఈజ్ అబ్డక్టింగ్ చిల్డ్రన్. ఇట్లా కొన్ని లిరిక్స్లో మీనింగ్ తీస్తే ఏంటంటే నోబడీ ఈజ్, అంటే ఎవరికంత ధైర్యం లేదు వాళ్ళకి అగేన్స్ట్ పోయేంత, అండ్ వాళ్ళు ఇట్లాంటి క్రైమ్స్ చేస్తున్నారని లిరిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఎవరికి అర్థం కాలేదు ఏం జరుగుతుంది, కానీ ఈ రోజు కనుక ఆ లిరిక్స్ వింటే మనకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ మైకేల్ జాక్సన్ తన లాస్ట్ కాల్ తన ఫ్రెండ్తో ఉంటుంది. హీ క్లియర్లీ టెల్స్ నాకు చావు ముప్పు ఉంది, నేను నాకు యాక్సిడెంట్ ఏదో విధంగా లేకపోతే డ్రగ్ ఓవర్డోస్తోనైనా చనిపోయిందని కూడా కలరింగ్ ఇచ్చి నన్ను చంపేసేటట్టు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా తన వాయిస్ కాల్ ఉంటుంది. ఆ కాల్ కూడా బయటకు రావడం జరిగింది రీసెంట్గా. అండ్ ఆల్సో మీరు చూస్తే మైకేల్ జాక్సన్ ఓవర్డోస్, జాక్సన్ చనిపోయే కంటే చాలా కొన్ని రోజులు అతని మీద అలిగేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే చిన్న పిల్లలని అతను అబ్యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా అంటే చాలా కేసెస్ ఫైల్ అయినాయి. అంటే అతను ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకెళ్లి ఒక ఐలాండ్ లో పెడుతున్నాడు, ఒక వేరే సపరేట్ గా ఉంచి పెంచుతున్నాడు అని చెప్పేసి. నేను ఎందుకు పెంచుతున్నాడు అంటే చిల్డ్రన్ ని అబ్యూజ్ చేయడానికే ఉంచుతున్నాడు అని చెప్పేసి, ఒక చైల్డ్ అబ్యూజర్ అని చెప్పేసి కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. దో నాట్ ప్రూవెన్, బట్ స్టిల్ ఆ క్రైమ్ అనేది అతని మీద రిపోర్ట్ అయింది. అండ్ అతను ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్తాడు, ఏంటండి మీరు, అంటే ఒక ఇంటర్వ్యూర్ అడుగుతారు అతన్ని, ఏంటి మీరు ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని మీరు ఒక రూమ్లో పిల్లలతో పాటు మీరు పడుకుంటారంట. అంటే అమెరికాలో మనలాగా కాదు కదా, ఇండియాలో లాగా ఒకటే అంటే మనకి ఇక్కడ మనం పిల్లలతో పాటు పడుకుంటాం పేరెంట్స్, అక్కడ అట్లా కాదు. పేరెంట్స్ సపరేట్ బెడ్రూమ్, పిల్లలు సపరేట్ బెడ్రూమ్, దట్ ఈస్ మ్యాండేటరీ, అది లా. అక్కడ పడుకోబెట్టకపోతే కనుక వాళ్ళకి మీద శిక్ష, అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇట్లా చేయొద్దు కదా అని చెప్పినప్పుడు అందులో తప్పేముంది, నేను ఆ పిల్లలతో లవ్ అండ్ అఫెక్షన్ తో ఉంటున్నా అని చెప్తాడు. సో అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే అతను చైల్డ్ అబ్యూజర్ కాదు, అతను చైల్డ్ ప్రొటెక్టర్ యాక్చువల్లీ. వాళ్ళని సేవ్ చేయడానికి ఆ పిల్లల్ని ఇట్లాంటి అబ్యూస్ నుంచి తీసుకొచ్చి బయట ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కానీ అతనికి కూడా పాపం ఎంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిండు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.